హలో ఆల్, మనం లాస్ట్ వీడియోలో ఫ్లాయిడ్స్ ట్రయాంగిల్ ప్యాటర్న్ గురించి చూసాం. ఈ వీడియోలో మనం చెక్కర్ బోర్డ్ ప్యాటర్న్ గురించి చూద్దాం. చెక్కర్ బోర్డ్ ఎలా ఉంటుందంటే బేసికల్గా చెక్కర్ బోర్డ్లో ఓన్లీ 2 కలర్స్ ఉంటాయి. జనరల్గా బ్లాక్ వైట్ ఉంటాయి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు చెక్కర్ బోర్డ్ కింద చూస్తే బ్లాక్ వైట్ ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళైనా చూడండి, ఈ బ్లాక్ చూస్తే ఆ బ్లాక్కి 4 సైడ్స్ కూడా వైట్ ఉంటుంది. సేమ్ కలర్ అయితే ఉండదు. మళ్ళీ ఇక్కడ వైట్ చూడండి, ఈ వైట్ చూస్తే ఈ వైట్కి 4 సైడ్స్ కూడా బ్లాక్ ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. జనరల్గా ఇది ఓల్డెన్ చెస్ బోర్డ్లో ఈ చెక్కర్ బోర్డ్ ప్యాటర్న్ లాగానే ఉంటుంది. న్యూ చెస్ బోర్డ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అంటే వైట్తో స్టార్ట్ అయ్యింది మనకి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇదే ప్యాటర్న్ అక్కడ బ్లాక్ వైట్ కలర్స్ ఉన్నాయి. మనం కలర్స్ చేయలేం కాబట్టి బ్లాక్ ఏమో బి అనే ఆల్ఫాబెట్ ఇస్తా, వైట్కి ఏమో డబ్ల్యూ అనే ఆల్ఫాబెట్ ఇస్తాను. ఇది ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఎన్ అనేది 4 తీసుకున్నా కాబట్టి మనకి 4 రోస్ 4 కాలమ్స్ ఉన్నాయి. ఇది స్క్వేర్ ప్యాటర్న్ కదా. ఇక్కడ ఎన్ 4 అనే తీసుకోవాలని లేదు, నేను 4కు చూపిస్తున్నా. మీరు కావాలంటే 5 ఇవ్వచ్చు, ఎన్9 ఇవ్వచ్చు. మీరు రాసే లాజిక్ దేనికైనా వర్క్ అవ్వాలి. లేదా డైనమిక్గా యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ కూడా అడగవచ్చు, ఇన్పుట్ ఫంక్షన్ వాడి. ఇప్పుడు ఈ ప్యాటర్న్ ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. 1 డైమెన్షనల్ ఉంటే మనం చెప్పినట్టు రోనో కాలమో ఉంటుంది. 2 డైమెన్షనల్ అంటే రోస్ కాలమ్స్ 2 ఉంటాయి. అప్పుడే 2 డైమెన్షనల్ అయింది. మనకి రో ప్లస్ కాలం కలిస్తే 2 డైమెన్షనల్ అయింది. అంటే 1 డైమెన్షనల్ ప్లస్ 1 డైమెన్షనల్ డేటా వచ్చేసి 2 డైమెన్షనల్ అయింది. మనకి 1 డైమెన్షన్ ఉన్నప్పుడు సింగిల్ ఫర్ లూప్ సరిపోయింది. మోర్ దాన్ 1 డైమెన్షన్ అప్పుడు మీకు 2 ఫర్ లూప్స్ కావాలి. ఇక్కడ మనకు 2 ఫర్ లూప్స్ కావాలి. దాంతోపాటు నెస్టెడ్ లూప్స్ వాడుకుంటాం. ఎందుకంటే ఇక్కడ రో స్టార్ట్ అయింది అనుకోండి, ఆ రోలో కాలం వాల్యూస్ అన్ని కూడా మనం ప్రింట్ చేయాలి. మళ్ళీ ఈ సేమ్ ఆపరేషన్ అనేది ప్రతి రోకి రిపీట్ చేయాలి. అందుకని మనం ఫస్ట్ రో రాస్తాం, రో నెంబర్ స్టార్ట్ అయింది, దాని లోపల మనం కాలం లాజిక్ అనేది ప్రతి రోకి రిపీట్ చేయాలి కాబట్టి ఆ అవుటర్ లూప్ లోపల రాసుకుంటాం ఫర్ లూప్ అనేది. ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి మనం కనుక గమనిస్తే ఇది రో, మీకు తెలుసు. రోస్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి. కాలమ్స్ కూడా 1 2 3 4 ఉన్నాయి. ఇవి ఒక బేసిక్ ఐడియా ఇస్తాను. ఏంటిది? మనం రాసే ఫర్ లూప్లో రో అనేది 1 నుంచి 4 వరకు ఉండాలి. కాలం అనేది 1 నుంచి 4 వరకు ఉండాలి. ఇదే ప్యాటర్న్లో స్క్వేర్ ప్యాటర్న్లో మనం ప్యాటర్న్ 1 ప్రోగ్రామ్ రాసాము. సేమ్, ఓన్లీ అక్కడేమో డేటా అనేది 1 2 3 4 ఉంది, ఇక్కడేమో బ్లాక్ వైట్ వైట్ బ్లాక్ అలా ఉంది. ఓన్లీ డేటా మారుతుంది, బేస్ లాజిక్ అలానే ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జస్ట్ అసలు ఈ ప్యాటర్న్ ట్రై చేద్దాం ప్రోగ్రామాటికల్గా. ఎలా అంటే మీకు తెలుసు కదా, ఈ రోకి నేను ఒక లూప్ తీసుకుంటున్నాను ఫర్. ఈ వేరియబుల్ నేమ్ రోగా ఇస్తున్నాను, మీరు ఏదైనా ఇవ్వచ్చు. ప్రాపర్ నేమ్ ఇస్తే బెటర్. రేంజ్ ఆఫ్, ఇక్కడ 1 నుంచి స్టార్ట్ అయ్యి 4 వరకు ఉంది, అంటే 4 అనేది ఎన్ పాయింట్ చేస్తుంది కాబట్టి ఎన్ ఇస్తా. ఎన్ 4 కాబట్టి 4 ఇంక్లూడ్ అవ్వదు, స్టాప్ వాల్యూ ఇంక్లూడ్ కాదు కాబట్టి అది కూడా ఇంక్లూడ్ అవ్వాలంటే n+1 ఇవ్వాలి. ఓకే, రేంజ్ ఫంక్షన్ మనకి స్టాప్ వాల్యూ అనేది ఇంక్లూడ్ చేయదు. నెక్స్ట్ ఈ ప్రతి రో కూడా మనం కాలంలో ఉన్న ఆ డేటాని రిపీట్ చేస్తూ ఉండాలి. అందుకని మనం ఇన్నర్ రాస్తున్నాం. బయట రాసామనుకోండి ఈ కాలంది, 2 డిఫరెంట్గా వర్క్ అవుతాయి, అంటే సంబంధమే ఉండదు. అందుకని నేను నెస్టెడ్ రాయాల్సి వస్తుంది. ఫర్ కాలం ఇన్ రేంజ్ ఆఫ్, సేమ్ ఇది కూడా 1 n+1. ఓకే, ఇక్కడ ఇది రో స్టార్ట్ అయినప్పుడు ప్రతి రో కూడా ఇక్కడ ఉన్న ఇన్సైడ్ లాజిక్, అవుటర్ లూప్ లో ఉన్న ఇన్సైడ్ లాజిక్ మొత్తం రిపీట్ అయింది. ఇక్కడ మనం ఏం ప్రింట్ చేయాలి? బ్లాక్ వైట్స్ ప్రింట్ చేయాలి. అది కూడా కన్సిస్టెంట్ గా లేవు, ఒక రోలో బ్లాక్ ఒక రోలో వైట్ లేవు. దీనికి మనం ఏం చేయాలనేది ఆలోచించాలి. చూద్దాం, ఏదన్నా క్లూస్ వస్తాయేమో. ఫస్ట్ రో మనం గమనిస్తే బ్లాక్ వైట్ ఉంది, అంటే ఇక్కడ కాలం వాల్యూ అనేది
ఆడ్ అయితేనేమో బ్లాక్ ఉంది. ఓకే, ఈవెన్ అయితేనేమో వైట్ ఉంది. బట్ సేమ్ థర్డ్కి కూడా ఉంది, మళ్ళీ సెకండ్కి లేదు. సో కన్సిస్టెంట్గా లేదు. ఓకే, ఓన్లీ కాలం వాల్యూ తీసుకొని, సపోజ్ నేను కాలం వాల్యూ తీసుకొని ఆడ్ అనుకోండి, ఏం రాయాలి? బ్లాక్ రాయాలి. ఈవెన్ అయితే వైట్ రాయాలి. సో ఆడు ఈవెన్ నెంబర్ లాజిక్ మీకు తెలుసు కదా. సో మనకి యాక్చువల్గా ఏ నెంబర్ అయినా డివైజర్ ఆఫ్ 2 అయితే, అంటే రిమైండర్ 0 వస్తే ఈవెను, లేకపోతే ఆడ్ అని అర్థం. సో అదే తీసుకొని మనం ట్రై చేద్దాం. అంటే ఇక్కడ ఆడ్ నెంబర్స్ అప్పుడు బ్లాక్ ప్రింట్ చేయాలి. మనం ఏం చేద్దాం అంటే, ఇఫ్ ఈ కాలం వాల్యూ అనేది ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, ఏం ప్రింట్ చేయాలి మనం? అంటే ఈవెన్ నెంబర్ అయింది, రిమైండర్ 0 అయితే. సో అప్పుడు వైట్ ప్రింట్ చేయాలి. ఆడ్ అయితే బ్లాక్ ప్రింట్ చేయాలి. సో నేను ఈవెన్ అయితే వైట్ ప్రింట్ చేస్తా. ఇంకోటి ఏంటంటే, మనం ప్రింట్ చేసిన తర్వాత సేమ్ కాలంలో డేటాకి స్పేస్ ఇచ్చుకుంటూ పోవాలి, లేకపోతే న్యూ లైన్ వచ్చింది. సో ఇది మనకి తెలిసిందే, రాస్తానే ఉన్నాం. ఇదొకటి. ఒకవేళ మనకి ఈవెన్ కాకుండా ఆడ్ అయింది అనుకోండి, సో ఆడ్ అయితే ఏంటిది? బ్లాక్ అని ప్రింట్ చేస్తాం. సేమ్ మనం స్పేస్ ఇచ్చుకోవాలి, న్యూ లైన్లో ప్రింట్ చేయకూడదు. ఎందుకంటే సో ఆ రోలో అన్ని కూడా స్పేస్తో ప్రింట్ అవ్వాలి. సో ఇది అయిన తర్వాత, సో మనకి ఈ కంప్లీట్ కాలం అనేది, సపోజ్ నేను ఇక్కడికి వచ్చాను, ఫస్ట్ రోకి ఈ కాలం లాజిక్ అంతా కూడా రిపీట్ అయింది. సో రిపీట్ అయిపోయి ఈ ఒక కాలం అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోకి వెళ్ళే ముందు మనం కర్సర్ని న్యూ లైన్కి తీసుకెళ్ళాలి. అందుకని నేను ప్రింట్ రాశాను. సో ఇక్కడ మనకు పెప్పేట్ ఎర్రర్ ఉంది, ఫార్మాట్ చేద్దాం. సో అది పోయింది. సో ఇలా చేసామనుకోండి, ఏం జరిగిద్ది చూడండి క్లియర్గా, ప్యాటర్న్ ఎలా వచ్చిద్దో. సో ఇది ప్యాటర్న్ వచ్చింది. సో మన ఒరిజినల్ ప్యాటర్న్ చూద్దాం. మనకి ఒరిజినల్ ప్యాటర్న్ ఫస్ట్ సేమ్ ఉంది, సెకండ్ది డిఫరెంట్గా ఉంది. ఇక్కడ వైట్ బ్లాక్ ఉంది, ఇక్కడ బ్లాక్ వైట్, సేమ్ ప్రింట్ అవుతుంది. సో నేను కాలమ్ను బట్టి డిసైడ్ అవ్వలేను, అంటే నాకు నెక్స్ట్ రో అనేది చేంజ్ అవుతుంది. సరే, రోని బట్టి డిసైడ్ అవుదామంటే అది అవ్వలేను, ఎందుకంటే ఈ రోలో సేమ్గా లేవు, రోకి మళ్ళీ జంబ్లింగ్ కూడా ఉంది. సో ఇంకేమన్నా ట్రై చేయొచ్చా ఈ ప్యాటర్న్ అని చూస్తే, ఒకసారి మీరు కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో మనం రో వాల్యూ కాలం వాల్యూ యాడ్ చేసుకుంటూ చూద్దాం, ఏమన్నా కాంబినేషన్లో వస్తాయేమో. సో రో అనేది 1 అయింది, ఇక్కడ కాలం అనేది 1 అయింది. సో రో కాలం ఇక్కడ ఫస్ట్ దానికి ఈ బ్లాక్కి 2 అవుతుంది, దీనికి కూడా చూద్దాం. ఈ బ్లాక్కి రో ప్లస్ కాలం అంటే మనకి 1 + 3 4 అవుతుంది. మళ్ళీ ఏడకొచ్చి చూద్దాం. సో ఇక్కడ రో 2 కాలం 2 అంటే 2 + 2 4 అవుతుంది. ఇక్కడ చూసాం, సారీ ఇక్కడ చూద్దాము. ఇక్కడ 2 + 4 6 అవుతుంది. ఇక్కడ 4, ఇక్కడ 6, ఇక్కడ 6, ఇక్కడ 8. సో మనం గనక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ప్యాటర్న్, రో ప్లస్ కాలం వాల్యూ ఈవెన్ అయినప్పుడు మనం బ్లాక్ ప్రింట్ చేయాలి, ఆడ్ అయితే మనం వైట్ ప్రింట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఇది 3 అవుతుంది, 1 + 2, ఇది 5 అవుతుంది. ఎక్కడైనా చూడండి, వైట్కి 2 + 1 3 అవుతుంది, ఇక్కడ 5 అవుతుంది, ఇక్కడ 5 అవుతుంది, ఇక్కడ 7 అవుతుంది. సో ఇక్కడ 5 అవుతుంది, ఇక్కడ 7 అవుతుంది. సో మనకి ఇప్పుడు ఒక క్లియర్ లాజిక్ వచ్చింది. సో మనకి ఈవెన్ నెంబర్ అయితేనేమో బ్లాక్ అని ప్రింట్ చేయాలి, రో ప్లస్ కాలం కలిపినప్పుడు. ఆడ్ అయితేనేమో వైట్ ప్రింట్ చేయాలి. సో మనకి లాజిక్ ఫామ్ అయింది కదా. సో మీకు ఈవెన్ ఆడ్ నెంబర్ తెలుసు కదా. సో ఆ నెంబర్ అనేది 2తో డివైడ్ అయితే రిమైండర్ 0 వస్తే ఈవెన్ అంటాం. సో ఇప్పుడు ఓన్లీ రో ప్లస్ కాలం రెండు కలిపి దాన్ని డివైడ్ చేసి మనకి రిమైండర్ 0 వస్తే ఈవెన్. సో ఈవెన్ వచ్చినప్పుడు మనకి ఏం జరుగుతుంది? ఈవెన్ అనేది బ్లాక్ వచ్చింది, సో మనం బ్లాక్ ప్రింట్ చేయాలి. కాలేదంటే ఆడు కాబట్టి ఆడు వాటికి మనం వైట్ ప్రింట్ చేయాలి. సో ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం. రన్ చేసి చూస్తే మనకు వచ్చిన యాక్చువల్గా ఇచ్చింది ఇది, ఈ రెండు కంపేర్ చేసుకుందాం. చూస్తే క్లియర్గా చూడండి మీరు,
బ్లాక్ వైట్ బ్లాక్ వైట్ వైట్ బ్లాక్ వైట్ బ్లాక్ బ్లాక్ వైట్ 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 బ్లాక్ వైట్ బ్లాక్ క్లియర్గా వచ్చింది, సేమ్ వచ్చింది. సో మీరు ఎక్కడికి వెళ్ళి బ్లాక్ చూసినా సైడ్స్ వైట్స్ ఉంటాయి, ఇక్కడికి వెళ్ళి వైట్ చూసినా సైడ్స్ బ్లాక్ ఉంటాయి. సో మనకి ఇది లాజిక్ ఫామ్ అయింది. సో ఇక్కడ పాయింట్ వచ్చేసి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సింది, మీరు ఏ లూప్స్ వాడాలి, దాంతోపాటు రో అనేది ఎక్కడ స్టార్ట్ అవ్వాలి ఎండ్ అవ్వాలి, కాలం అనేది ఎక్కడ స్టార్ట్ అవ్వాలి ఎండ్ అవ్వాలి. దీంతో పాటు ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ ప్రింట్ చేయాల్సింది దేనికి డిపెండెన్సీ. సి ఇంతకుముందు నెంబర్స్ కాబట్టి మనం రోనో కాలం వాల్యూస్ వాడుకున్నాం. సో ఇప్పుడు డిఫరెంట్గా ఉంది కాబట్టి ఈ లాజిక్ని ఫామ్ చేయటం మీకు కొంచెం కష్టంగా ఉంటుంది. ట్రయల్ అండ్ ఎర్రర్ చేసి ట్రై చేస్తుంటే థాట్ ప్రాసెస్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. యాక్చువల్గా ఇది ఒక ట్రిక్ కూడా. రో కాలం కలిపితే యాక్చువల్గా చెక్కర్ బోర్డ్ ప్యాటర్న్కి మనకి ఈవెన్ వస్తుంది, బ్లాక్కి వైట్కి ఏమో ఆడ్ వస్తుంది. సో కావాలంటే మనం క్విక్గా డీబగ్ చేసుకోవచ్చు. సో డీబగ్ చేస్తే మనకి n 4 అయింది, రో అనేది 1 అయింది, కాలం కూడా 1 అయింది. సో ఇప్పుడు రో ప్లస్ కాలం 1 ప్లస్ 1 2 అయింది కాబట్టి మనకి ఇప్పుడు బ్లాక్ ప్రింట్ అయింది. చూడండి ప్రింట్లోకి వెళ్తే బ్లాక్ ప్రింట్ అయింది. సో నెక్స్ట్ మన కాలం 2 అయింది, రో 1 అయింది, అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏమైంది ఆడ్ అయింది కాబట్టి వైట్ ప్రింట్ అయింది. సో ఈ లాజిక్ సేమ్ వర్క్ అవుతూ ఉంటుంది. చూడండి ఇంకోటి ఏంది, మనకి ఎప్పుడైతే ఆ రో ఎండ్ అయిపోయింది అనుకోండి, సో ఇప్పుడు మనకి 4 అయింది కదా, మీరు గమనిస్తే కాలం అనేది 4 అయింది, అంటే 4 ఉన్నాయి. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ రోకి వెళ్ళే ముందు న్యూ లైన్ ప్రింట్ అవ్వాలి కాబట్టి న్యూ లైన్ ప్రింట్ అయింది. సో ఈ లాజిక్ సేమ్, మళ్ళీ ఇప్పుడు 2 అయింది, మళ్ళీ కాలం అనేది ఇనిషియలైజ్ అయ్యింది, 1తో ఇచ్చాం కాబట్టి 1తో ఇనిషియలైజ్ అయ్యింది. చూడండి సో ఇప్పుడు రో 2 కాలం 1, సో ఇప్పుడు ఆడ్ అయ్యింది. సో ఆడ్ అయితే వైట్ ప్రింట్ అయ్యింది. చూడండి సో ఎలా వర్క్ అయింది. ఇంకోటి ఏంటంటే మనకి ప్రింట్ అయిన తర్వాత స్పేస్ కావాలి, ఎందుకంటే స్పేస్ సేమ్ రోలో డేటాని ప్రింట్ చేసేటప్పుడు ఒక స్పేస్తో నీట్గా ఉంటుందని స్పేస్ ఇచ్చాం. మీరు కన్నా ఏం ఎండ్ ఇవ్వలేదు అనుకోండి, న్యూ లైన్కి వెళ్ళిద్ది, మనకి ప్యాటర్న్ కాదు. ఎప్పుడు న్యూ లైన్ ఇవ్వాలి, ఆ రోలో ఉన్న డేటా మొత్తం అయిపోయిన తర్వాత న్యూ లైన్కి వెళ్ళాలి. అందుకే ఇక్కడ ఇది అనేది అవుటర్ ఫర్ లూప్ కోడ్లో ఇచ్చాం. ఓకే సో క్లియర్గా గమనిస్తే అన్ని ప్రింట్ అవుతూ ఉంటాయి. చూడండి సో రో కాలం వాల్యూస్ చేంజ్ అవుతూ ఉన్నాయి. సో ఇప్పుడు రో అనేది మనకు 4 వచ్చింది. చూడండి వైట్ బ్లాక్ మళ్ళీ వైట్ ప్రింట్ అయింది, మళ్ళీ ఏడకు వచ్చింది. ఇప్పుడు రోను కాలం రెండు సేమ్ కాబట్టి 8/2 ఈవెన్ నెంబర్ కాబట్టి మనకి బ్లాక్ ప్రింట్ అయింది. చూడండి బ్లాక్ ప్రింట్ అయింది. సో మన కాలం కూడా అయిపోయినాయి. సో 4 + 1 అంటే 5 తీసుకోదు కాబట్టి ఎండ్ అయిపోయింది, న్యూ లైన్ ప్రింట్ అయింది. ఓకే సో మనకి ఈ ప్యాటర్న్ వచ్చింది. సో లాస్ట్లో మనకి న్యూ లైన్ అవసరం లేదనుకుంటే మీరు జస్ట్ ఇక్కడికైనా ఇంతకుముందు చేసినట్టు మనం ఒక ఇఫ్ కండిషన్ యాడ్ చేసుకుంటే ఆ న్యూ లైన్ కూడా ప్రింట్ అవుతుంది. సో అది క్విక్గా యాడ్ చేస్తున్నా. రో నాట్ ఈక్వల్ టు 4 అయింది అనుకోండి, సో ఈ ఒక్క కేసులోనే మనకి న్యూ లైన్ అనేది ప్రింట్ అవ్వాలి, మిగతా కేసులో ప్రింట్ అవ్వాలి ఆబ్వియస్గా. ఎందుకంటే రో 1 అయినప్పుడు 1 నాట్ ఈక్వల్ టు 4, సో ప్రతి కేసుకి ట్రూ అయింది ఎక్సెప్ట్ 4 అయితే తప్పితే. 4 ఈక్వల్ టు 4 కాబట్టి నాట్ ఈక్వల్ టు చెప్తే ఫాల్స్ అయింది. సో ఇలా చేస్తే మనకి ఆ స్పేస్ కూడా ప్రింట్ అవ్వదు. సో మనం కావాలంటే ఈ వాల్యూ చేంజ్ చేసుకొని అయినా ట్రై చేయొచ్చు, వర్క్ అయింది. చూడండి మీరు దేనికి ఇచ్చినా కూడా వర్క్ అయిపోయింది. సారీ సో ఇది 5. సో ఇది అనేది మనకి ఎన్ని బట్టి డిసైడ్ చేసుకోవచ్చు. సో నేను డైరెక్ట్గా ఎన్ అని ఇవ్వచ్చు. సో మీకు నెంబర్ ప్యాటర్న్ మారినా మీకు ప్రాబ్లం రాదు. సో చూడండి దీనికి కూడా వర్క్ అయింది. సో కావాలంటే దీన్ని మనం యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్గా తీసుకొని యూజర్ ఎంత ఇచ్చినా కూడా వర్క్ అయింది. ఎంటర్ ది నెంబర్ ఆఫ్ రోస్. సో రోస్ కాలం సేమ్ కాబట్టి నేను రోస్ అని అడుగుతున్నా. సపోజ్ 7 ఇచ్చారనుకోండి, మనకి 7 వస్తుంది. చూడండి 7 వచ్చేసి చూడండి ఎక్కడికి వెళ్ళాయని చూసుకోండి, ఈ బ్లాక్ పక్కన వైట్సే ఉంటాయి, వైట్ పక్కన బ్లాక్సే ఉంటాయి. సో మీరు క్లియర్గా గమనిస్తే ప్యాటర్న్ అంతా 2 3 4 5 6 7 రోస్ 7 కాలమ్స్లో వచ్చింది. సో మనం 4 రోస్ తీసుకున్నా మీరు లాజిక్ అనేది కరెక్ట్గా హార్డ్ కోడ్ చేయకపోతే మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్కైనా వర్క్ అయ్యింది.
ఇది చెక్కర్ బోర్డ్ ప్యాటర్న్. మనం నెక్స్ట్ వీడియోలో హాలో స్క్వేర్ ప్యాటర్న్ గురించి చూద్దాం. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా ఈ పైథాన్ వీడియోస్ హెల్ప్ అవుతాయి అనుకుంటారో వాళ్ళకి నా ఛానల్ని రికమెండ్ చేయండి. కంపల్సరీగా వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.